సత్యవేడు మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సత్యవేడు వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త శ్రీ నూకతోటి రాజేష్ పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ నిరంజన్ రెడ్డి, జిల్లా యువజన కార్యదర్శి బెల్ట్ రమేష్ గార్ల ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ధరలను తగ్గించాలని సత్యవేడు నియోజకవర్గంలో సత్యవేడు మండలంలో ధర్నా చేయడం అనేది నిర్వహిస్తున్నాము. గతంలో 2014లోనే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పెట్రోల్ ధరలు పెంచడం జరిగింది. 2019 తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్రోల్ ధరలు పెంచలేదు. 2024లో యువకాలంలో లోకేష్ గారు పెట్రోలు తగ్గిస్తాను, ఎటువంటి పరిస్థితుల్లో పెంచేది లేదు అనే మాట యువకాలంలో ఇవ్వడం జరిగింది. కానీ ఆయన ఇచ్చిన హామీని దొంగలో దొక్కి 31% అదనంగా వ్యాట్ విధిస్తూ, రోడ్డు సెస్లో ఒక 4% విధిస్తూ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే 1 లీటర్ పెట్రోల్ ధర కానీ డీజిల్ ధర కానీ అత్యధికంగా రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఉంది. ఈ రకంగా ప్రజలను దోచుకు తింటూ ప్రజలపైన విపరీతమైన భారాలు వేస్తున్నారు. ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచితే ప్రతి ఒక్క కమోడిటీస్ పైన ధరలు అనేది పెరుగుతుంది. ఇది పేద మధ్యతరగతి వర్గాలకు చాలా ఇబ్బందికరమైన విషయము. ఈ రకంగా ఒక సాలీనా ఈరోజు వచ్చిన ఒక విషయం మేరకు సాలీనా ఒక వ్యక్తికి 3,690 రూపాయలు ఒక ఏడాదికి అదనపు భారాన్ని మోపుతున్నారు. ఈ 3,690 రూపాయలు పూర్తిగా ప్రభుత్వానికే చెందుతుంది. ఏ రాష్ట్రంలో కూడా ఇంత సెస్ లేదు. సంక్షేమ పథకాలను వేటిని ఇవ్వకుండా, సూపర్ 6 హామీలు నెరవేర్చకుండా ఈ రకంగా ప్రజల మీద బాధుడే బాధ